ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడి కోసం చిన్నారిని బస్టాండ్ లో వదిలేసిందో కన్న తల్లి. నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ లో ఈ హృదయ విదాకరమైన ఘటన చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడి కోసం నల్గొండకు వచ్చిన హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ కన్న బిడ్డను బస్టాండ్ లో వదిలేసి బైక్ పై ప్రియుడితో వెళ్లిపోయింది. తల్లి కోసం అమ్మ అమ్మ అంటూ ఆ చిన్నారి ఏడ్పులతో బస్టాండ్ సిబ్బంది స్పందించారు. బాలుడిని చేరదీసి పోలీసులకు సమాచారం అందించారు. తమదైన శైలిలో తల్లి ఆచూకీని నల్గొండ 2 టౌన్ పోలీసులు కనిపెట్టారు. చివరికి తండ్రికి బాలుడిని అప్పగించడంతో కథ సుఖాంతమైంది. ఈ బందర్ రావాలి, ఈ బందర్ రావాలి. మమ్మీ అంటున్నాడు. ఇంటికాడ ఉంది, పోదాం, ఇంటికి పోదాం, ఇంటికి పోదాం, ఇంటికి పోదాం. TS05 అదా TS05 FC 0419 స్టార్ట్ చేయి. కొంచెం ముందు కొని ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, ప్రియుడి రోజులో పడి తన 15 నెలల కుమారుణ్ణి బస్టాండ్ లో వదిలి వెళ్లినటువంటి దారుణమైనటువంటి సంఘటన నల్గొండ బస్టాండ్ లో చోటు చేసుకుంది. నిన్న హైదరాబాద్ కు చెందినటువంటి ఓ మహిళ తన 15 నెలల కుమారుణ్ణి తీసుకొని నల్గొండకు రావడం జరిగింది. అయితే గత కొంతకాలంగా కూడా ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైనటువంటి నల్గొండ పట్టణంలోని పాతబస్తీకి చెందినటువంటి ఒక యువకుని తోటి ఇన్స్టాగ్రామ్ లో మొదటగా స్నేహం పేరుతోటి పరిచయమైనటువంటి ఈ ఇద్దరి మధ్య కూడా ప్రేమ చిగురించడంతో ఇటు నల్గొండ పట్టణానికి సంబంధించినటువంటి యువకుడు ఆ మహిళను నల్గొండకు రప్పించే విధంగా కూడా మాట్లాడడం, ఆమె తన 15 నెలల కుమారుణ్ణి తీసుకొని నల్గొండకు చేరుకోవడం జరిగింది. అయితే ఈ తరుణంలో ఆ 15 నెలల బాబుని ఎక్కడ వదిలేయాలి అనేది కూడా ఆమె కొంతసేపు ఆలోచించిన తర్వాత ఆ బాబుని బస్టాండ్ నల్గొండ బస్టాండ్ లో ఉన్నటువంటి ఏదైతే పబ్లిక్ కూర్చునేటువంటి చైర్ లో కూర్చోబెట్టి అక్కడి నుంచి ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైనటువంటి పాత బస్తీకి చెందినటువంటి ఆ యువకుని తోటి బైక్ పై వెళ్లడం జరిగింది. అయితే ఆ బాబు 15 నెలల బాబు ఎమ్మటే అంటే అప్పటికీ తన తల్లి కనిపించకపోవడం తోటి ఏడ్చుకుంటూ అటు ఇటు తిరుగుతున్న సమయంలో అక్కడ ప్రయాణికులు గాని ఇటు ఆర్టీసీ సిబ్బంది కూడా వెంటనే గమనించి పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు సీసీ ఫుటేజ్ ని చూపుతూ ఆ బాలుని సీసీ ఫుటేజ్ ద్వారా ఆ బాలుడు తన తల్లిని కూడా గుర్తించడం జరిగింది. బైక్ పై వెళ్తున్నటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమెను చూడగా బైక్ పై వెళ్తున్న ఆ దృశ్యం రాగానే చూసి మమ్మీ అంటూ చెప్పగానే వెంటనే పోలీసులు ఆ బైక్ కు సంబంధించినటువంటి బండి నెంబర్ ఆధారంగా కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఆ బైక్ కూడా వేరే అతనిది, తాను పనుందని చెప్పి తీసుకొచ్చినటువంటి ఆ యువకుడు ఈ మహిళను ఎక్కించుకొని వెళ్ళడం జరిగింది. వెంటనే పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించడం, ఆ ఇద్దరిని కూడా వెంటనే అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆ మహిళ భర్త కూడా వెంటనే సమాచారం అందించడం జరిగింది. ఆ బాలుని కూడా ఆ తండ్రికి అప్పగించడం జరిగింది. దీంతో పోలీసులు వెంటనే ఈ చర్యకు తీసుకోవడం వల్ల కూడా బాలుని మాత్రం సేవ్ చేశారని మాత్రం నెటిజన్లు అయితే చెప్తున్న సిచ్యువేషన్. అయితే ప్రియుడి మొదలో పడి తన 15 నెలల బాలుని దారుణంగా అక్కడే వదిలేసి ఏడుస్తున్నా కూడా అక్కడే వదిలేసి వెళ్లిన ఆ మహిళల ప్రవర్తన పట్ల కూడా విమర్శలు వెలువెత్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే మహిళలు భర్తలను హత్య చేస్తున్నారు. ప్రియుడితో కలిసి మహిళలు భర్తలను హత్య చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రస్తుత సమాజంలో ఇలాంటి ఘటనలతోటి చాలా బాంధవ్యాలు కూడా తెగిపోతున్న సిచ్యువేషన్ ఉంది. ఈ మహిళ ప్రవర్తించిన తీరు పట్ల కూడా ప్రజలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.
15 నెలల బాబుని అక్కడ వదిలేసి వెళ్లడంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఆ మహిళ తీరు పట్ల కూడా దుమ్మెత్తి పోసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఆ బాలుని మాత్రం పోలీసులు వెంటనే ట్రేస్ అవుట్ చేసి ఆ మహిళను ఆ యువకుడిని పట్టుకొని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. భర్తకు ఆ మహిళతో పాటు బాబుని కూడా పోలీసులు నల్గొండ 2 టౌన్ పోలీసులు అప్పజెప్పడం జరిగింది. సందీప్. రైట్, థ్యాంక్ యూ జానయ్య. ఈ బందర్ రావాలి, ఈ బందర్ రావాలి. మమ్మీ అంటున్నాడు. రైట్, ఇంటికాడ ఉంది, పోదాం, ఇంటికి పోదాం, ఇంటికి పోదాం, ఇంటికి పోదాం. TS 05